Hi and welcome to my channel. This is Jay Prakash. Today I am going to explain about the grammar topic silent letters in English. This is from Intermediate First Year English. Intermediate First Year English లో సైలెంట్ లెటర్స్ అనే ఒక టాపిక్ ఉంటుంది. దీనికి గాను 4 మార్క్స్ ఉంటాయి. సో ఇందులో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ హాఫ్ మార్క్ ఉంది. అంటే ఒక క్వశ్చన్కి హాఫ్ మార్క్ చొప్పున మనకు 10 ఇస్తాడు. అట్లీస్ట్ 8 కరెక్ట్ చేస్తే 4 మార్క్స్ వస్తాయి. సో సైలెంట్ లెటర్లో ఫస్ట్ ఏ కనుక చూసినట్లయితే ఎగ్జాంపుల్ హెడ్. హెడ్ అనేటువంటి వర్డ్లో సైలెంట్ ఏంటి? ఏ. సో ఇక్కడ సైలెంట్ లెటర్ ఏంటి? ఏ అనేది సైలెంట్ లెటర్. నెక్స్ట్ బ్రెడ్. సో ఇక్కడ కూడా బ్రెడ్ అన్నప్పుడు కూడా సైలెంట్ లెటర్ ఏ. అలాగే డెఫ్, డిఈఏఎఫ్, డెఫ్ అంటే కూడా సైలెంట్ లెటర్ ఏ. అంటే ఇక్కడ మనకు సైలెంట్గా ఉన్నటువంటి లెటర్ ఏంటి? ఏ. ఇంకొకటి తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ జెలస్, జేఈఏఎల్ఓయుఎస్, జెలస్. ఇక్కడ కూడా ఇందులో కూడా మనకు సైలెంట్ లెటర్ ఏ. నెక్స్ట్ బి తీసుకున్నట్లయితే కొన్ని వర్డ్స్లో బి సైలెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డౌట్, డిఓయుబిటి. సో ఇందులో కనుక తీసుకున్నట్లయితే డౌట్ బి అనేది సైలెంట్గా ఉంది. ఓకే, డౌట్ అంటున్నాం. సో బి సైలెంట్. నెక్స్ట్ ఇంకో వర్డ్ తీసుకుందాం, డిఈబిటి. ఏమవుతుంది? డెట్ అంటే ఇక్కడ బి సైలెంట్. నెక్స్ట్ ఇంకొక వర్డ్ తీసుకుందాం, కోమ్. జనరల్గా మనం యూజ్ చేస్తుంటాం కోమ్. సో కోమ్ అనే వర్డ్లో కూడా సైలెంట్ ఏంటి? బి సైలెంట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకో వర్డ్ తీసుకుందాం, క్లైమ్. సో ఈ వర్డ్లో కూడా క్లైమ్ అంటే మనం సైలెంట్ ఏంటి? బి ఉంది. ఓకే, నెక్స్ట్ సి కూడా కొన్ని సందర్భాల్లో సైలెంట్గా ఉంటుంది. చూద్దాం ఇక్కడ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అసెంట్, ఏఎస్సిఈఎన్టి, అసెంట్ అంటే సి ఈజ్ నాట్ ప్రొనౌన్స్డ్, సి సైలెంట్గా ఉంది. ఓకే, నెక్స్ట్ ఇంకో వర్డ్ తీసుకుందాం, సెప్టర్. సో ఇక్కడ వర్డ్ చూడండి, సెప్టర్ అన్నప్పుడు సైలెంట్గా ఏముంది మనకు? సి అనేది లెటర్ సైలెంట్గా ఉంది. సెప్టర్, సి. ఓకే, నెక్స్ట్ ఇంకో వర్డ్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్. సో బ్లాక్లో కూడా సి అనేది సైలెంట్గా ఉంది. నెక్స్ట్ ఇంకో వర్డ్ తీసుకుందాం, సీన్, ఎస్సిఈఎన్ఈ, సీన్ అంటే ఇక్కడ సి అనేది సైలెంట్గా ఉంది. నెక్స్ట్ డి తీసుకుందాం. డి ఎక్కడ సైలెంట్గా వస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ వెనస్డే అంటే డి సైలెంట్గా ఉంది. ఇక్కడ మనం వెడ్నెస్ అనము, వెనస్డే. సో ఇక్కడ డి సైలెంట్గా ఉంది, వెనస్డే అంటే. అలాగే ఇంకో వర్డ్ తీసుకుందాం, హ్యాండ్సమ్. సో ఇక్కడ మనం ఏంది అంటే డి సైలెంట్గా ఉంది, హ్యాండ్ కాదు, హ్యాండ్సమ్, డి సైలెంట్. నెక్స్ట్ హ్యాండ్ కర్చీఫ్, డి సైలెంట్గా ఉంది. ఓకే, నెక్స్ట్ ఆడ్ అంటే ఒకటే డి వలుపుతున్నాం. సో డి కూడా ఇక్కడ సైలెంట్గా ఉంది. నెక్స్ట్ ఏ అనే లెటర్ కనుక తీసుకున్నట్లయితే ఏ అనేది ఎక్కడ సైలెంట్ వస్తుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ బాటిల్ అంటే ఇక్కడ ఈ సైలెంట్గా ఉంది, బాటిల్. ఓకే, బాటిల్. నెక్స్ట్
ప్రో అంటే ఇక్కడ కూడా ఈ సైలెంట్గా ఉంది. నెక్స్ట్ ఇంకో వర్డ్ తీసుకుందాం. కమ్ కమ్ అంటే కూడా ఇందులో ఈ సైలెంట్గా ఉంది. నెక్స్ట్ ఇంకో వర్డ్ తీసుకుందాం. టంగ్ టంగ్ అంటే కూడా ఇక్కడ ఈ అనేది సైలెంట్గా ఉంది. నెక్స్ట్ జీ కనుక తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఫారిన్ ఫారిన్ అంటే ఇక్కడ జీ సైలెంట్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకో వర్డ్ తీసుకుందాం. సైన్ అంటుంటాం మనం. సైన్ సైన్ అంటే జీ సైలెంట్గా ఉంది. ఇంకొక వర్డ్ తీసుకుందాం. నాట్ జిఎన్ఏటి నాట్ ఇక్కడ జీ సైలెంట్గా ఉంది. నెక్స్ట్ కన్సైన్ ఇంకో వర్డ్ తీసుకుందాం. కన్సైన్ సో ఇక్కడ కూడా జీ అనేది సైలెంట్గా ఉంది. కొన్ని వర్డ్స్లో జిహెచ్ కూడా సైలెంట్గా ఉంటుంది. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్రైట్ బిఆర్ఐ జిహెచ్డి బ్రైట్ బ్రైట్లో జిహెచ్ రెండు కూడా సైలెంట్గా ఉన్నాయి. అలాగే ఫైట్ ఫైట్లో చూసినట్లయితే జిహెచ్ ఇక్కడ కూడా ఈ రెండు సైలెన్స్గా ఉన్నాయి. నెక్స్ట్ డిలైట్ డిలైట్లో కూడా జిహెచ్ రెండు సైలెంట్గా ఉన్నాయి. నెక్స్ట్ రైట్ రైట్లో కూడా జిహెచ్ ఈ రెండు సైలెంట్గా ఉన్నాయి. కొన్ని వర్డ్స్లో కేవలం హెచ్ మాత్రమే సైలెంట్ ఉంటుంది. అట్లాంటి వర్డ్స్ కనుక తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఓయుఆర్ అవర్ హెచ్ సైలెంట్గా ఉంది. నెక్స్ట్ ఆర్హెచ్వైఎంఈ రైమ్ ఇక్కడ కూడా హెచ్ సైలెంట్గా ఉంది. నెక్స్ట్ జిహెచ్ఓఎస్టి గోస్ట్ ఇందులో కూడా హెచ్ సైలెంట్గా ఉంది. నెక్స్ట్ వైట్ ఈ వైట్లో కూడా హెచ్ సైలెంట్గా ఉంది. మరికొన్ని వర్డ్స్లో కే సైలెంట్గా ఉంటుంది. కే సైలెంట్గా ఉండేటువంటి వర్డ్ చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ కేఎన్ఓడబ్ల్యూ నో కే సైలెంట్గా ఉంది ఇక్కడ. ఓకే నెక్స్ట్ నైఫ్ కేఎన్ఐఎఫ్ఈ నైఫ్ కే సైలెంట్గా ఉంది. నెక్స్ట్ కేఎన్ఓబి నాబ్ ఇందులో కూడా కే సైలెంట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకో వర్డ్ తీసుకున్నట్లయితే నీ కేఎన్ఈఈ నీ ఇందులో కూడా కే సైలెంట్గా ఉంది. కొన్ని వర్డ్స్లో ఎల్ సైలెంట్గా ఉంటుంది. ఎలా అంటే చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ డబ్ల్యూఏఎల్కే ఏమవుతుంది వాక్ సో ఇందులో ఎల్ సైలెంట్గా ఉంది. నెక్స్ట్ టీఏఎల్కే టాక్ ఇందులో ఎల్ సైలెంట్ ఉంది. నెక్స్ట్ కుడ్ కుడ్ అనే వర్డ్లో ఎల్ సైలెంట్గా ఉంది. ఇంకా బామ్ ఫర్ ఎగ్జాంపుల్ బిఏఎల్ఎం బామ్ ఈ బామ్లో ఎల్ సైలెంట్గా ఉంది. కొన్ని వర్డ్స్లో ఎన్ సైలెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాలం కాలంలో ఎన్ సైలెంట్గా ఉంది. నెక్స్ట్ హెచ్వైఎంఎన్ హిమ్ ఇందులో ఎన్ సైలెంట్గా ఉంది. డిఏఎంఎన్ డ్యామ్ ఎన్ సైలెంట్గా ఉంది. సోలెమ్ ఇందులో ఎన్ సైలెంట్గా ఉంది. కొన్ని వర్డ్స్లో చూసినట్లయితే ఓ సైలెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓ సైలెంట్గా ఉండేటువంటి వర్డ్స్ చూసినట్లయితే లేపాడ్ ఓ ఇక్కడ సైలెంట్గా ఉంది. అలాగే నెక్స్ట్ ఫీనిక్స్ ఫీనిక్స్లో ఓ సైలెంట్గా ఉంది.
నెక్స్ట్ అమీబా, అమీబాలో కూడా ఓ సైలెంట్గా ఉంది. అలాగే జెపార్డీ, ఇందులో కూడా ఓ సైలెంట్గా ఉంది. సో కొన్ని వర్డ్స్లో ఓ సైలెంట్గా ఉంటుంది. అలాగే మరికొన్ని వర్డ్స్ తీసుకున్నట్లయితే పీ సైలెంట్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సైకాలజీ. సో ఇందులో సైకాలజీలో పీ సైలెంట్గా ఉంది. ఓకే. అలాగే నెక్స్ట్ నిమోనియా అనే వర్డ్ తీసుకుందాం. సో నిమోనియా అనే వర్డ్లో కూడా పీ సైలెంట్గా ఉంది. ఇంకా కొన్ని వర్డ్స్ తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ కబోర్డ్. సో కబోర్డ్లో కూడా పీ అనేది సైలెంట్గా ఉంది. ఇంకా చాలా వర్డ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జాన్, ఇందులో పీ సైలెంట్గా ఉంది. నెక్స్ట్ కొన్ని వర్డ్స్లో ఆర్ సైలెంట్గా ఉంటుంది. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ LEARN, లర్న్, నాట్ లర్న్. సో ఇందులో ఆర్ సైలెంట్గా ఉంది. అలాగే GIRL, గర్ల్, ఇందులో కూడా ఆర్ సైలెంట్గా ఉంది. నెక్స్ట్ కర్వ్, ఇందులో కూడా ఆర్ సైలెంట్గా ఉంది. నెక్స్ట్ ఇంకో వర్డ్ తీసుకుందాం. వండర్, ఇందులో కూడా ఆర్ సైలెంట్గా ఉంది. నెక్స్ట్ కొన్ని వర్డ్స్లో ఎస్ సైలెంట్గా ఉంటుంది. అట్లాంటి వర్డ్ కనుక చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఐలాండ్, ఐలాండ్ అన్నప్పుడు ఎస్ సైలెంట్గా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఆయిల్, AISLE, ఆయిల్. సో ఇందులో కూడా ఎస్ సైలెంట్గా ఉంది. నెక్స్ట్ ఇంకో వర్డ్ తీసుకుందాం. సో హియర్ ద ప్రొనౌన్సియేషన్ ఈస్ వైకౌంట్. వైకౌంట్లో ఎస్ సైలెంట్గా ఉంది. నెక్స్ట్ ఇంకో వర్డ్ తీసుకుందాం. మెస్, ఇందులో ఒకటే ఎస్ వరుతున్నాం, ఇంకొక ఎస్ సైలెంట్గా ఉన్నది. ఓకే. అలాగే కొన్నింటిలో టీ సైలెంట్గా ఉంటుంది. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ టీ సైలెంట్గా ఉండేటి చూసినట్లయితే ఆఫెన్, ఆఫెన్ అంటే టీ సైలెంట్గా ఉంది. నెక్స్ట్ కిచెన్, కిచెన్లో సైలెంట్గా ఉంది, టీ ఉన్నది. నెక్స్ట్ జనరల్గా బస్ డిపో అంటాం మనం, డిపో, ఇందులో కూడా టీ సైలెంట్గా ఉంది. నెక్స్ట్ బఫే. సో ఇందులో మనకు బఫే అన్నప్పుడు టీ సైలెంట్గా ఉంది. ఓకే. నెక్స్ట్ టీ కాకుండా కొన్ని సందర్భాల్లో యు అనే లెటర్ కూడా సైలెంట్గా ఉంటుంది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ టంగ్, TONGUE, టంగ్లో యు అనేది సైలెంట్గా ఉంది. అలాగే గెస్ట్, GUEST, గెస్ట్ అంటే ఇందులో కూడా యు సైలెంట్గా ఉంది. అలాగే ఇంకో వర్డ్ తీసుకుందాం. గాడ్, గాడ్లో కూడా యు అనేది సైలెంట్గా ఉంది. అలాగే ఇంకో వర్డ్ తీసుకుందాం. గెస్ తీసుకుందాం. గెస్, గెస్లో కూడా యు అనేది సైలెంట్గా ఉంది. అలాగే W కూడా సైలెంట్ ఉంటుంది కొన్ని వర్డ్స్లో చూసినట్లయితే. ఫర్ ఎగ్జాంపుల్ రిస్ట్, W సైలెంట్గా ఉంది. రైట్, W సైలెంట్గా ఉంది. ఫాన్, W సైలెంట్గా ఉంది. అలాగే రాంగ్, W
సైలెంట్గా ఉంది. కొన్ని వర్డ్స్లో వై కూడా సైలెంట్గా ఉంటుంది. వై సైలెంట్గా ఉండేది చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మేయర్ అంటే ఇందులో వై సైలెంట్గా ఉంది. నెక్స్ట్ ప్రేయర్ ఇందులో వై సైలెంట్గా ఉంది. సిలిండర్ ఇందులో వై సైలెంట్గా ఉంది. కొన్ని సందర్భాల్లో జెడ్ కూడా సైలెంట్గా ఉంటుంది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో ఇందులో రండివు అంటే జెడ్ ఎస్ రెండు కూడా సైలెంట్ ఉన్నాయి. జెడ్ కామా ఎస్ రండివు. ట్రాన్స్లేషన్ ఈజ్ రండివు. ఇంకొక వర్డ్ తీసుకుందాం, మనందరికీ తెలిసిన వర్డ్ క్యూ. ఇందులో క్యూ అనే వర్డ్లో ఒక క్యూ తప్ప అన్నీ సైలెంట్గానే ఉన్నాయి. ఇవన్నీ కూడా సైలెంటే. అంటే యు ఈ యు ఈ ఇవన్నీ లెటర్స్ సైలెంట్గా ఉన్నాయి. ఒక క్యూనే మనం పడుతున్నాం క్యూ. సో మిగతా కూడా సైలెంట్ లెటర్స్. ఓకే, థ్యాంక్ యూ.